వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ది మూవీ జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ జాన్వీ కపూర్ గారు, డైరెక్టర్ బై కొరటాల శివ గారు. ఇంకా టాపిక్ విషయానికి వచ్చినట్లయితే మూవీ ఎలా ఉంది భయ్ అంటే, చూస్తున్నట్లయితే తెలుగు ఆడియన్స్ మెయిన్లీ కోరుకునేది ఏంటంటే మూవీకి ముందు ఒక మంచి జాతర వైబు అండ్ మూవీ కూడా అలాగే ఉండాలనుకుంటారు. మోస్ట్లీ ఈ యొక్క మూవీ కూడా అలాగే ఉంది. సో కంప్లీట్లీ ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో మూవీకి సంబంధించి ఫుల్ యాక్షన్ అండ్ అడ్వెంచర్ తో బాగా అయితే సాగింది. విఎఫ్ఎక్స్ షార్ట్స్ కానీ అనిరుద్ మాకు కొంచెం ట్రైలర్ లో అనుకున్నాం కానీ మూవీలో అయితే పైకి వచ్చేసారు. అండ్ కంప్లీట్లీ సెకండ్ హాఫ్ చూసుకున్నట్లయితే స్టార్ట్ అయింది కొంచెం ల్యాగ్ కానీ, బట్ ఎండింగ్ అయితే మంచి ట్విస్ట్ అయితే మనకి మూవీని అయితే ఎండ్ చేయడం జరిగింది. సో ఇది ఓవరాల్ మూవీ రివ్యూ. సో కంప్లీట్లీ ఇంక డీటెయిలింగ్ గా మాట్లాడుకోవాలంటే మూవీని ఆడియన్స్ అందరూ ఎవరైతే ఉన్నారో తెలుగు ఆడియన్స్, సో కంప్లీట్లీ ఆన్ స్క్రీన్స్ మీద వాచ్ చేయొచ్చు కంప్లీట్లీ. ఎందుకంటే పెద్ద హీరో మూవీ, మంచి వీకెండ్, మంచి క్రేజ్ ఉన్న మూవీ. సో ఆల్మోస్ట్ నేను ఫ్లాప్ అని చెప్పిన ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏంటంటే ఆన్ స్క్రీన్స్ మీద ఆడియన్స్ ముందు వాచ్ చేస్తారు. సో ఇంకా మూవీ ఎలా ఉందో పోయి కొంతమంది ఉంటారు, మూవీ ఎలా ఉందో చెప్పు మాకు హీరో హీరోయిన్స్ ఇంత లేదు, మూవీలో కంటెంట్ బాగుంటే మేము ఆన్ స్క్రీన్స్ మీద వాచ్ చేస్తామని చెప్పి. సో వాళ్ళకైతే చెప్పాను మూవీ అనేది మోస్ట్లీ వన్ టైం వాచబుల్ సూపర్ మూవీ అండ్ నేనైతే చెప్పను, ఖచ్చితంగా చెప్తాను ఇది ఒక వన్ టైం వాచబుల్ మూవీ. సో ఆన్ స్క్రీన్స్ మీద వాచ్ చేయొచ్చా లేదంటే అదైతే కంప్లీట్లీ నేను చెప్తాను వన్ టైం వాచబుల్ మూవీ ఆన్ స్క్రీన్స్ అని చెప్పాను. ఈ యొక్క మూవీలో ఫైట్స్ అని, యాక్షన్ సీక్వెన్స్ కానీ, ఆ విజువల్స్ అనేవి ఆన్ స్క్రీన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఒక మెయిన్ ఏదైతే థీమ్ ఉంటుందో ఆ థీమ్ అనేది మనం ఈజీగా క్యాచ్ చేయొచ్చు. సో డైరెక్టర్ కొరటాల శివ గారు అయితే ఏవైతే చెప్పాలనుకుంటున్నారో ఆన్ స్క్రీన్స్ మీద అయితే ఈజీగా కన్వే అవుతుంది. బట్ ఆఫ్ స్క్రీన్స్కి వచ్చేసరికి కానీ ఏదైనా మనకి మొబైల్స్కి ఇట్లా అనదర్ తర్వాత చూసుకున్న టెలివిజన్లో చూసుకున్నప్పటికీ ఏంటంటే అంత బాగా ఆకట్టుకునేదేమో కాదు. మేబీ ఈ మూవీ ఓటీటీలో వచ్చినా కానీ అంత హైప్ ఉండేదేమో కాదేమో. సో ఆన్ స్క్రీన్స్ మీద రిలీజ్ చేశారు కాబట్టి ఆ విజువల్స్ అయితే బాగా ఆకట్టుకున్నాను. ఇంకా స్టోరీ వైజ్ చూసుకుందాం. అసలు స్టోరీ ఏంటి బై, మనం ప్రిడిక్షన్ చెప్పుకున్నాం కదా, ప్రిడిక్షన్కి ఏమైనా లింక్ అయ్యేటట్టు ఉందంటే సో యాజ్ టీజ్ అలాగే ఉంది బై స్టోరీ మూవీ అనేది. ఇది ఒక ఊరిని కాపాడుతూ ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరికి మధ్య ఘర్షణ, వాళ్ళిద్దరికి ఘర్షణ ఎందుకు పడింది, ఇంతకీ మన దేవరా ఎందుకు వెళ్ళిపోయాడు, సో అతని కొడుకు లవ్ స్టోరీ ఎట్లా ఉంది, అతనికి ఫైట్ సీక్వెన్స్ ఎట్లా ఉన్నాయి, ఎండింగ్ అసలు దేవరా ఎక్కడికి వెళ్ళాడు, తన కొడుకుని కలిసాడా లేదా, రెఫరెన్స్ మూవీకి ఇచ్చే చిన్న హింట్ ఏంటి. సో ఈ ప్యాక్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నిటికీ దేవరా 1 అనేది మనకి ఆన్సర్ అయితే చెప్పడం జరిగింది. సో కంప్లీట్ గా ఈ ప్యాక్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని మనకి దేవరా 1లో ఆన్సర్ రివీల్ చేసి అండ్ అలాగే వాళ్ళు చూపించే విజువల్స్ అండ్ అలాగే ఎన్టీఆర్ గారిని ఎక్కడ తగ్గనీయకుండా డ్యాన్స్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, మోస్ట్లీ చెప్పాలంటే ఫైట్ సీక్వెన్సెస్ భయ్య, ఫైట్ సీక్వెన్సెస్ ప్రతిదీ కొత్త తరహంగా ఉంది. అంటే వీళ్ళు తీసుకున్న స్టోరీ లైన్ అనేది ఆల్మోస్ట్ మనకి కొంచెం కొరటాల శివ గారు అంటే ఓల్డ్ స్టోరీ లైన్ తీసుకొస్తారు. సో యాజ్ ఇట్ ఈస్ ఓల్డ్ స్టోరీ లైన్ తీసుకొచ్చింది ఇప్పుడు ఏదైతే టెక్నాలజీ ఉందో అండ్ ఇప్పుడు ఏ జనరేషన్ అయితే నడుస్తుందో ఆ జనరేషన్ ఇది ఓల్డ్ రా అని చెప్పే పాయింట్లన్నీ చేంజ్ చేసిన బట్టి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క మూవీ అనేది గట్టెక్కేసిందని చెప్పుకోవాలి. సో ఓవరాల్ చూసినట్టయితే స్టోరీ అనేది మనకి ఓల్డ్ గా అనిపిస్తుంది కానీ కొన్ని ఎలిమెంట్స్ అనేవి మనకి కొత్తగా తరహాగా ఉండడం వల్ల ఏంటంటే ఈ యొక్క మూవీ అనేది మనకి ఒక ప్లస్ పాయింట్ అయింది. సో ఫ్యూచర్ లో చూసుకున్నట్లయితే ఈ మూవీ అనేది ఇప్పుడు దాకా ఎక్కడ రాలేదు అబ్బాయి, అది అనుకున్నాం కానీ అలా కాదు అన్నట్టు పాయింట్ అయితే మనకి మైండ్ లో చేంజ్ అయిపోవడం జరిగింది. ఇంకా ఫుల్ మీల్స్ అంటే మనకి ఆన్ స్క్రీన్స్ మీద ఎన్టీఆర్ వచ్చినప్పుడల్లా మాస్ జాతర అయిపోతుంది సినిమా అంతా. సో కంప్లీట్లీ చూసుకున్నట్లయితే మూవీ అనేది వాచబుల్ టు ఆన్ స్క్రీన్స్ అని చెప్పాను. మూవీకి నేనైతే 10కి 8.5 రేటింగ్ అయితే ఇస్తాను. సో ఎందుకు భయ్య అంతా బాగుంది నువ్వు ఆన్ స్క్రీన్ వాచ్ చేయమంటావు 8.5, ఎందుకంటే మూవీలో అనేది నాకైతే కొన్ని సీన్స్ ఏదైతే ఉన్నాయో అవి పిక్ చేసే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఎన్టీఆర్ గారిని పిక్ చేద్దాం అనే పాయింట్స్ కోసం, ఎన్టీఆర్ గారిని హైప్ చేద్దాం అనే సీన్సే ఉన్నాయి తప్ప పర్టికులర్లీ ఆ సీన్ కి ప్రాణం పోద్దాం అని చెప్పి సైడ్ యాక్టర్స్ సైడ్ నుంచి అయితే నాకు అనిపించలేదు కొన్ని సీన్స్. అండ్ కంప్లీట్ చూసుకున్నట్లయితే సెకండ్ హాఫ్ స్టార్టింగే కొంచెం చాలా ల్యాగ్ గా లేసింది, బట్ ఎండింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా క్లోజ్ చేశారు కాబట్టి సెకండ్ హాఫ్ స్టార్టింగ్ అనేది అందరికీ మర్చిపోతారు. సో అదొక మైనస్ పాయింట్ అనిపించింది. ఇంకా మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్టే హీరోయిన్ పెద్ద స్కోప్ కూడా ఇందులో ఇవ్వలేదు. సో ఇది రివ్యూ. అండ్ కంప్లీట్ నా రివ్యూగా నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో అండ్ పక్కన బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకో. అండ్ మూవీ చూసేసి ఆల్మోస్ట్ ఫ్యాన్స్ అందరూ చూసారు. కామెంట్ సెక్షన్ లో ఎలా ఉందో కామెంట్ చేసేది. बाय बाय टाटा गुड बाय गया।